హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. సునీతాస్ వరల్డ్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసానండి. అది మీ అందరికీ కూడా ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతుందన్నమాట. అదేమిటో తెలుసా? ఒంటరితనం. ఒంటరితనాన్ని చాలా మంది భారంగా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఈ ఒంటరితనం ఎందుకు ఆవహిస్తుంది? జీవితంలో ఎప్పుడు కూడా మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే, మన ఫ్రెండ్స్ కానీ, శ్రేయోభిలాషులు కానీ, మన సొంత వాళ్ళు కానీ, ఎంతమంది మన చుట్టూ వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఈ ఒంటరితనం అనేది మనల్ని బాధిస్తూ ఉంటుంది. 100 మందిలో ఉన్నా సరే మనల్ని ఒక్కొక్కసారి మనం ఒంటరిగా ఫీల్ అవుతా ఉంటాం. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? ఇది ఎందుకు జరుగుతుంది అనంటే, ఎంత గొప్పగా మనం జనాలతోటి సంబంధాలని, రిలేషన్స్ని మెయింటైన్ చేసినా సరే, ఏదో ఒక పరిస్థితిలో ఎక్కడో ఒక చోట బెడిసి కొడుతుందన్నమాట. అలాంటప్పుడు మనకి ఒంటరితనం ఆవహిస్తూ ఉంటుంది. మనల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, మనకి ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఎవరు లేరు, నా మాట వినేవాళ్ళు ఎవరూ లేరు, నన్ను 100% అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు, అసలు నాకెవరు లేరు అన్న ఫీలింగ్ ఖచ్చితంగా ఎవరికో ఒకళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుందండి. అయితే ఈ ఒంటరితనాన్ని ఎదుర్కోవటం ఎలా, దీనికి కారణాలేంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలు చూడండి. ఇంకా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈ ఒంటరితనం ఒక శాపం కాదండి. దానిని మనం ఎలా వినియోగించుకోవాలో తెలియకపోవటం వల్ల దాన్ని మనం శాపంగా భావిస్తున్నామంటే, నిజానికి ఒంటరితనం అనేది ఒక వరం అనమాట. ఇలాంటి టైంలోనే మనమేంటో మనకి తెలుస్తుంది, మన శక్తి ఏంటో మనకి తెలుస్తుంది, మన యొక్క అభిరుచులు ఏంటో మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. మన గురించి మనం పూర్తిగా అన్ని విధాలా తెలుసుకోవాలి అని అంటే, జీవితంలో ఎప్పుడో ఒకసారి మనకి ఖచ్చితంగా ఈ ఒంటరితనం అనేది ఆవహించి తీరాల్సిందేనండి. ఒంటరితనం వచ్చిందని దీనిని మనం నెగిటివ్ గా అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఒంటరితనంలో కూడా మనం పాజిటివ్నెస్ ని వెతుక్కోవచ్చు. అది ఎలాగో చూద్దాం. మనల్ని మనం వెతుక్కోవటంలో మనకి తోడ్పడుతుందండి. దీనిని మనకి అనుగుణంగా మార్చుకోవాలి. ఇందులో ఆనందాన్ని వెతుక్కోవాలి. అప్పుడు ఒంటరిగా ఉన్నాము అన్న ఫీలింగు ఎట్టి పరిస్థితిలోనూ రాదనమాట. మనకి ఇష్టమైన పనులు చేయటం, కొత్త కొత్త పనులు నేర్చుకోవటం, మనకి ఇష్టమైన పనులు ఏవైనా ఉంటే వాటిని ఇంకొంచెం స్కిల్స్ ని మెరుగుపరుచుకోవటం, ఇంకొంచెం మంచిగా నేర్చుకునే ప్రయత్నం చేయటం, మంచి సంగీతం వినటం, అలాగే మంచి పుస్తకాన్ని చదవటం. కానీ ఈ ప్రపంచంలో మనల్ని అందరూ వదిలేసి వెళ్ళిపోయినా సరే, ఒక్కరు మాత్రం నువ్వు ఎంత చీ కొట్టినా సరే, వద్దు వెళ్ళిపో అని అన్నా సరే, నీ నుంచి విడిపోకుండా వెనకాల పడుతూనే ఉంటారండి. అది ఎవరో తెలుసా? మరెవరో కాదండి, అది మీరే. ఈ ప్రపంచం మొత్తం ఒక్కటిగా చేరి మిమ్మల్ని వద్దు అని అన్నా సరే, నువ్వు మాత్రం నిన్ను వద్దని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు. అదే నీకు మంచి మిత్రుడు అనమాట. భగవంతుడి తర్వాత నీకు మంచి మిత్రుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వు మాత్రమే. ఆ తర్వాతనే నీకు ఎవరైనా సరే. ఎంతమంది నిన్ను ఒంటరిని చేసినా సరే, నిన్ను నువ్వు ఒంటరిని చేసుకునే అవకాశం ఉండదు కదా. కాబట్టి మనం దీనిని ఉపయోగించుకోవాలన్నమాట. ఒంటరితనంగా ఉన్నానేంటి, నాకెవరూ లేరేంటి అన్న బాధపడటం కన్నా, ఆ సమయంలో మనం ఏమేం చేయొచ్చో ఆలోచిస్తే మనకి అసలు ఒంటరితనం అనేది బాధను కలిగించదండి. నిజం. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆ ఒంటరితనం గురించి మీరు చెప్తుంటే వినటానికి బాగానే ఉంటుందండి, దాన్ని ఆచరించడం ఎంత కష్టమో తెలుసా అని మీరు అనుకుంటున్నారు. నాకు తెలుసండి మీ మనసులో ఏమనుకుంటున్నారు. దానికి కూడా ఒక ఆన్సర్ ఉందన్నమాట. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి. ఫస్ట్ పూర్వకాలంలో అయితే మన పెద్దవాళ్ళు పరోపకారం చేయమని చెప్తా ఉండేవాళ్ళు. అది కూడా చాలా మంచి కాన్సెప్ట్ అండి. మనకి అపకారం తలపెట్టారనుకోండి, వాడికి మనం ఉపకారం చేయాలని చెప్తా ఉంటారు. కానీ ఈ రోజుల్లో అలా మారిపోయింది కదా. మనకి ఎవరైతే ద్రోహం తలపెట్టారో వాళ్ళకి మనం ఉపకారం చేయాలని చూసినా సరే, వాళ్ళు మనల్ని శత్రువుగానే భావిస్తారు. అంతెందుకు, అసలు మన గురించి కంప్లీట్ గా తెలిసిన వాళ్ళే ఒక్కొక్కసారి మన మీద నిందలు వేస్తూ ఉంటారు, మనల్ని వదిలేయాలని చూస్తూ ఉంటారు. ఎప్పుడు మనల్ని వదిలేయాలని చూస్తారు అని అంటే, మనం ఎక్కువ నిజాయితీతో వ్యవహరించినప్పుడు, ఎక్కువ అవతలి వ్యక్తుల మీద డిపెండ్ అయినప్పుడు, ఎక్కువ అవతలి వారిని నమ్మినప్పుడు, ఎక్కువ అవతలి వ్యక్తికి ప్రేమించినప్పుడు, ఎక్కువ అవతలి వ్యక్తికి సహాయాలు చేసినప్పుడు, ఇలా చేసినప్పుడు వాళ్ళకి మనం చులకనగా అనిపిస్తూ ఉంటామండి. ఒక్క ముక్కలో చెప్పుకోవాలి అని అంటే, ఎక్కువగా మనం ఒక వ్యక్తితోటి టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం అనుకోండి,
వాళ్ళకి ఏదో ఒక రోజు మనల్ని చూసినప్పుడు బోర్ అనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే మనలో ఏదో ఒక వంకలు వెతికి మనల్ని వదిలించుకోవాలని చూస్తూ ఉంటారు. ఇట్లా మనకి ఎవరైనా సరే ఇష్టమైన వ్యక్తులు మనల్ని వదిలించుకున్నప్పుడు మనకి కలిగే బాధ చాలా కష్టంగా అనిపిస్తుంది. మనసంతా పిండేసినట్టు అవుతుంది. ఆ బాధలోనే చాలా మంది కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ బాధని దాటేంత వరకు ఒక్కసారి గనక మీరు కొద్ది రోజులు ఓపిక పట్టారనుకోండి, ఆ తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు ఎంత సిల్లీగా ఉంటాయో మీకే అర్థమవుతుంది. ఒంటరితనం వచ్చినంత మాత్రాన ఇప్పుడేంటంట మనకి నష్టం? ఎన్నో ఉన్నాయి చేయటానికి. మంచి పుస్తకాలు చదువుకోవచ్చు, సంగీతం వినొచ్చు. ఒక చిన్ని మొక్కని తీసుకొచ్చి నాటి చక్కగా నీళ్లు పోసి, కొద్ది రోజుల తర్వాత అది పెద్దదయిందనుకోండి, చూసుకొని మనం ఎంత మురిసిపోవచ్చో కదా! ఇట్లాంటి చిన్ని చిన్ని విషయాలు చేసుకుంటూ మనం మనకి ఆవహించిన ఒంటరితనాన్ని పారద్రోలవచ్చు. మీతో మీరు స్నేహం చేసుకోవచ్చు. మీలో ఉన్న ఒక మంచి మిత్రుడితో మీరు స్నేహం ఖచ్చితంగా చేయవచ్చు. వేరే వాళ్ళలాగా మిమ్మల్ని ఎప్పటికీ కూడా వదిలేయాలని చూడకుండా ఉండే ఒకే ఒక మిత్రుడు మీరు మాత్రమే. కాబట్టి మీతో మీరు స్నేహం చేసుకోండి. ఒంటరితనం ఎప్పుడైతే మీకు బాధని కలిగిస్తుందో అప్పుడు ఆ ఒంటరితనాన్ని పాజిటివ్నెస్ గా మార్చుకుని జీవితంలో ముందుకెదగటానికి చూడండి. మిమ్మల్ని చులకన భావంతో చూసి ఎవరైతే మిమ్మల్ని వద్దని అనుకున్నారో అటువంటి వ్యక్తుల ముందు మీరేంటో నిరూపించుకోండి. జీవితంలో పైకి ఎదగటం అంటే చాలా కష్టం అండి. మాటలతో చెప్పినంత ఈజీగా మనం చేయలేం. కానీ ఆచరణలో పెడితే ఏదైనా కూడా సాధ్యమే. అసలు మిమ్మల్ని వద్దని అనుకుంటున్నారంటే మీలో ఏం క్వాలిటీస్ వాళ్ళకి నచ్చలా? ఈ రోజుల్లో ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైనా సరే అవాయిడ్ చేస్తున్నారు అంటే నెంబర్ 1 మీ దగ్గర డబ్బు లేకపోవడం. ఇది మాత్రం చక్కగా గుర్తు పెట్టుకోండి. ముఖ్యంగా మనల్ని ఎవరైనా సరే విలువ ఇవ్వట్లేదు అనంటే మన దగ్గర డబ్బు లేదన్న ఒకే ఒక కారణం చేత. మనం ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులమైనా సరే, మన దగ్గర ఎన్ని మంచి లక్షణాలున్నా సరే, కానీ వాటిని ఎవ్వరు కూడా లెక్క చేయరు. మన దగ్గర డబ్బులు లేకపోతే మాత్రం అది ప్రతి ఒక్కళ్ళకి పెద్ద కొరతలాగా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు మనల్ని వదిలేయటానికి చూస్తా ఉంటారు. అందుకనే అవతలి వ్యక్తుల మనసుల్లో మన మీద ఉన్న చులకన భావం పోగొట్టుకోవాలంటే మనం ముందు ఖచ్చితంగా డబ్బు సంపాదించుకోవాలి. మనిషి జీవితంలో కావాల్సిన అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే అది డబ్బు అనమాట. ఇంతకు ముందంటే బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ ముఖ్యం. ఆ తర్వాతే డబ్బు అని అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలా కాదండి. మన దగ్గర డబ్బు ఉంటేనే బంధాలు కూడా పరిగెత్తుకుంటూ వస్తాయన్నమాట. అవునంటారా? కాదంటారా? మరీ ఏంటండి డబ్బుంటేనే పరిగెత్తుకుంటూ వస్తారని అంటున్నారు. ఎన్ని జరగట్లేదు చూడట్లేదా మనం? డబ్బు లేదని చెప్పేసి ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవటము, డబ్బు లేదని చెప్పేసి విలువ ఇవ్వకపోవటము. మీరెంత మంచి వ్యక్తులైనా సరే మిమ్మల్ని ఒంటరిగా వదిలేయటం, మీరు బాధపడుతుంటే మిమ్మల్ని ఏమాత్రం కొంచెం కూడా మీ మీద జాలి, కరుణ చూపించకుండా ఉండటం. ఇవన్నీ జరగట్లేదా? దీనంతటికీ కారణం ఏంటి? మీ యొక్క పొజిషన్ అన్నమాట. ఎప్పుడైతే మనం మంచి పొజిషన్ లో ఉంటామో మనకి బంధాలు వెతుక్కుంటూ వస్తాయి, ఫ్రెండ్స్ వెతుక్కుంటూ వస్తారు. ఎవరు కూడా ముఖ్యంగా మనల్ని కట్ చేయాలని, వదిలించుకోవాలని చూడరనమాట. దీనన్నిటిని కూడా డబ్బు కవర్ చేస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ఒంటరితనంతో బాధపడుతుంటే దాని నుంచి బయటపడటానికి మీ దగ్గర డబ్బు లేకపోతే మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. మన దగ్గర కనుక కావాల్సినంత డబ్బు ఉందనుకోండి, మనల్ని ఎవరు వదిలేయాలి అని అనుకోరు. ఈ మాటలు వినటానికి కొద్దిగా చేదుగా అనిపించినా సరే ఇవి పచ్చి నిజాలండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో కలుద్దామండి. ఈ వీడియో చూసి ఎవరికైనా సరే ఒంటరితనం నుంచి బయటపడే అవకాశం ఉంటే బయటపడాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ మంచి మంచి విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.